హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర 2 BS6 వెహికల్స్ వచ్చాయండి. ఆ వెహికల్స్కి ప్రాబ్లం ఏంటంటే కంబో బ్రేక్ అనేది స్టక్ అయిపోతుంది అనమాట. అంటే బ్రేక్ కొడితే మనకు బండి అనేది ఆగిపోతుంది, ముంగలు జరగట్లేదు. అయితే దీనికి ఒక చిన్నది దేశీ జుగాడ్ అనేది చూపిస్తాను. అంటే చిన్న ట్రిక్ అన్నమాట. అది చేసుకుంటే మనకు బ్రేక్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకు పడుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బైక్ వచ్చేసి హోండా షైన్ BS6 అనమాట. అయితే BS6 ఏమవుతుందంటే ఈ కంబో బ్రేక్ వల్ల బ్రేకింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, క్యామ్ అక్కడే ఉండిపోతుంది, బయటికి వస్తలేదు అనమాట. అంటే రివర్స్లో మనకు కరెక్ట్గా యాక్షన్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు BS6 గ్లామర్ ఒకటి ఉంది, దాన్ని కూడా చూపిస్తాను చూడండి. కస్టమర్లు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ఫ్రెండ్స్. దానివల్ల కారణం ఏంటంటే ఇట్లా కేబుల్స్ అన్నీ పాడైపోతున్నాయి అన్నమాట, స్టక్ అయిపోతున్నాయి. అది కరెక్ట్గా మూమెంట్ కూడా కావట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే దీనికి ఏదైనా మనము టెక్నీషియన్గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కూడా హోండా షైన్కి కూడా సేమ్ అదే ప్రాబ్లము. చూడండి, ఇక్కడ కేబుల్స్ అని మొత్తం పాడైపోయినాయి అన్నమాట. ఇట్లా చూడండి, ఇక్కడ కట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ కూడా కేబుల్స్ చూడండి, కట్ అయిపోయింది. అయితే ఇలా ఉంటే మనకు బ్రేక్ అనేది కరెక్ట్గా రాదు, స్టక్అప్ అయ్యి బండి అనేది అయిపోతుంది. ఇలా BS6కి కంబో బ్రేక్కి గనక మనకు బ్రేకింగ్ సిస్టమ్ సరిగా లేకపోతే మైలేజ్ తగ్గిపోతుంది, క్లచ్ ప్లేట్లు కూడా పాడైపోతాయి, బండి అనేది ఫ్రీగా ఉండక హీట్ ఎక్కిపోతుంది అనమాట. అయితే దానికోసం నేను ఒక చిన్న టెక్నికల్గా ఆలోచించి దానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. పాత మోడల్స్కి అయితే మనకు ఈ కేబుల్ అనేది ఎక్స్ట్రా ఉండదు. మనకు BS6 వెహికల్స్కి అయితే ఇక్కడ మీకు పెడల్ అనేది డబల్ ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేస్తారు చాలామంది మెకానిక్లు అంటే ఈ పెడల్తో పాటు ఈ రాడ్స్, ఈ కేబుల్స్ అన్నీ కట్ చేసి తీసేసి మళ్ళీ దానికి బ్రేక్ పెడల్ అనేది BS3ది ఎక్కిస్తారనమాట. అయితే అలా చేయకుండా మీకు ఏది కట్ చేయకుండా సింపుల్గా లాజిక్లో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్ అనేది ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. దానికి చిన్న దేశీగూడ అని చేసిన తర్వాత ఈ కేబుల్ అనేది మొత్తం డమ్మీ చేసిన తర్వాత దీనికి కొంచెం లెంత్లో పెట్టుకొని మనకు వైర్ బయటికి కనిపించేట్లాగా దానికి ఒక స్ప్రింగు మరియు క్లచ్ బటన్, అంటే మన పాత వెహికల్స్కి క్లచ్ వైర్కి మనం బటన్ అనేది ఎలా పెట్టుకుంటామో దానికి అలా పెట్టుకుంటే మనకు బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బ్యాక్ బ్రేక్ స్ప్రింగ్ ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత ఈ లెంత్ లెవెల్గా మనము ఈ కేబుల్ని మాత్రం కట్ చేసుకోవాలి. కొంచెం పైకి కట్ చేసుకుంటే మరీ మంచిది. ఆ తర్వాత ఈ వైర్లో నుంచి మనము ఆ బటన్ని ఎక్కించుకుంటే మనకు స్ప్రింగ్ టెన్షన్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. అప్పుడు మనకు బ్రేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఒక బ్రేక్ స్ప్రింగ్ని మరియు క్లచ్ టైట్ చేసే బటన్ని మన సహాయంతో దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు BS6 వెహికల్స్కి ఏ వెహికల్ అయినా సరే ఇలా మనం సెట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. హోండా షైన్ BS6కి మనం స్ప్రింగ్ సహాయంతో ఇలా కూడా మనం దానికి సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బైక్ అనేది చాలా ఫ్రీగా రన్ అవుతుంది. ఫ్రీగా రన్ అయితే మనకు బండి అనేది హీట్ కాదు. ఇంకోటి ఏంటంటే మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి వీల్ ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది కస్టమర్లు పొరపాటు ఏం చేస్తారంటే BS6కి టైంకి సర్వీసింగ్ చేయించుకోవడం, ట్యూనింగ్ చేయించుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అయితే మేము దానికోసం ఒకటి చిన్న టెక్నీషియన్గా చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మెకానికల్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే BS6 వెహికల్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయడం అనేది తెలియదు. అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అన్నమాట. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరు పేరు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మీకు ప్రత్యేకంగా హాయ్ చెప్తాను.
అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.